పరమగీతము 4వ అధ్యాయము 14వ వాక్యం. జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగ పట్టయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అని వాక్యం ఇలాగా లిఖించబడి ఉన్నది. లేఖనం అంటారు. పాత నిబంధన మాటలన్నిటినీ వాక్యములని లేఖనాలని అంటుంటారు. ఇందులో ఈ దినాన ఒక విషయాన్ని మీ మధ్యన పంచుకోవాలనుకుంటున్నాను. కుంకుమయు ఏమన్నాను? కుంకుమ. క్రైస్తవులందరూ కుంకుమ ఎందుకు పెట్టుకోవట్లేదు నొసటున? చెప్పగలరా? సడన్గా చెప్పేసేయాల సమాధానం, వెంటనే చెప్పేయాల. క్రైస్తవులు కుంకుమ నొసటున ఎందుకు పెట్టుకోవట్లేదు? అది విగ్రహమునకు సూచనని దానియల్ బ్రదరు కుంకుమ పెట్టుకోవటం విగ్రహమునకు సంబంధించినది కనుక అది పెట్టుకోకూడదని ఒక ఆలోచన అనేది చెప్పాడు. బాగుంది. ఈ దినాన యూట్యూబ్లో చూస్తే, ఫేస్బుక్లో చూస్తే ఒక విషయమును ప్రస్తావించుతున్నారు, చెప్పుతూ ఉన్నారు పెద్ద పెద్ద దైవజనులు. కుంకుమని సిలువ రూపకంగా నొసటన పెట్టుకోమని చెప్తున్నారు. మీరు చూశారో లేదో? వాళ్ళ ఛానల్ని క్యాచ్ చేస్తే టీవీ ఛానల్ని దానిలో కూడా వస్తుంటుంది ఈ కుంకుమను గురించి. అడ్డమేమో శివుడిది బొట్టు, నిలువుదేమో విష్ణువుది, రెండు కలిసింది సిలువట. ఎవరు చెబుతున్నారు? రెండు కలిసింది సిలువ, విష్ణువు శివుడు కలిసిండు, అందుకని యేసు పుట్టిండని, యేసు సిలువ మీద మరణించాడని, యేసు సిలువ మీద మరణించినాడని కొత్త బోధ ప్రారంభించారు. ఆ సిలువ బొట్టుని ధరించండి, అవి స్టిక్కర్ల రూపంలో కుంకుమకు బదులుగా ఆ తిక్కిలిక్కులు ఉంటాయి చూడండి, నొసటిన పెట్టుకుని ఆ రూపకంగా వస్తున్నాయి, వాటిని పెట్టుకోండి అని ఒకటి బోధ ప్రారంభమైంది. మీ ఇళ్ళ దగ్గరకు వస్తే అలాంటి వాళ్ళు ఎలగొట్టేసేయండి. మాకొద్దు బాబు మీ బోధ. వాళ్ళు ఏమని బోధ చేస్తారంటే, మీకు థియాలజీ నేర్చుకొని వస్తారు వాళ్ళు. ఏం థియాలజీ అంటే, మెళ్ళో సిలువ ఎందుకు వేసుకున్నావు, మెల్లో పుస్తికి బదులు తాలిబొట్టు కట్టుకున్నప్పుడు సిలువ ఆకారం ఎందుకు కట్టుకున్నావు, ధరించావు కదా, దాన్ని నొసటి మీద ధరిస్తే నష్టం ఏంటి? క్రీస్తుని గురించి బహుగా ప్రచురించిన వారు అవుతారు మీరు అని ఒకడు చెప్తాడు. బట్టల మీద సిలువ, ప్రాక్స్ అన్నట్టు అయ్యగారులు ధరించే ప్రాకులు ఉంటాయా, ఆ ప్రాకుల మీద సిలువలు, ఇటు ఒక సిలువ, మధ్యన ఒక సిలువ, మెడలో పెద్ద సిలువ, మన గొళ్ళ మీద సిలువలు, ఇళ్ల మీద సిలువలు ఉంటాయి కదా, క్రాసులు. నొసట మీద సిలువ ధరించటము బొట్టుకు బదులుగా, అది బొట్టే, కుంకుమ బొట్టే, ఇట్లా పెట్టుకునే దానికి బదులుగా, కుంకుమ బొట్టు పెట్టుకునే దానికి బదులు అంటే ఈ నొసట మీద కుంకుమ బొట్టుకు బదులుగా ఈ సిలువ బొట్టును ధరించమని ఒక ఆయన, నేను గురువులకు గురువుని, భూమి మీద ఉన్న గురువులందరికీ గురువుని అని చెప్పుకుంటూ ఒక ఆయన బయలుదేరాడు. ఇంతకుముందు ఆయన అంటే బాగా ఇష్టపడుతుంటేనే ఇప్పుడు నాకు ఇష్టం పోయింది, ఆయన అంటేనే ఇష్టం పోయింది ఈ బోధ విన్న తర్వాత. నేను గురువులకు గురువును అంటే, గురువు మనకి యేసుక్రీస్తు, లేకపోతే మనకి యేసుక్రీస్తు, లేకపోతే యెహోవా దేవుడు మనకి గురువు. గురువులకు గురువునంటే యెహోవాకే నువ్వు గురువు అన్నట్టుగా నీ మాటల్లో, నీ వీడియోల్లో తెలుస్తుంది.
నువ్వు యెహోవాకే గురువువి. ఎందుకంటే యెహోవా సర్వలోకానికి గురువు. గురువులకు గురువునంటే నువ్వు యెహోవాకే గురువుగా నిన్ను నువ్వు హెచ్చించుకుంటున్నావంటే నీ గర్వం ఎంతో, నువ్వెంతో, నీ తెలివెంతో, నీ యొక్క జ్ఞానం ఎంతో అర్థమవుతుంది. గురువులకు గురువు. నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. బైబిల్లో కుంకుమను గురించి లిఖించబడి ఉన్నది. బైబిల్లో కుంకుమ గురించి లిఖించబడి ఉన్నది. ఇక్కడ ఈ వాక్యంలో కుంకుమ సొలొమోను కాలములో రంగుల్లో కలుపు నిమిత్తమై ఈ కుంకుమ ఇజ్రాయెల్ దేశమునకు ఎగుమతి చేయబడేది. ఈ కుంకుమ ఇజ్రాయెల్ సొలొమోను రాజు కాలంలో ఇజ్రాయెల్ అనే యూదుల దేశానికి కుంకుమ ఎగుమతి అయ్యేది. రంగుల్లో కలపటానికి, అలంకారమునకు గాను ఈ కుంకుమ మన భారతదేశం నుంచి వెళ్ళేది. ఈ కుంకుమ దేనిని చూపించుతున్నది అని అంటే బోధన చూపించుతున్నది. ఒకటి గురుబోధన చూపిస్తుంది. అది చూపించుతున్నదే కానీ గురువు ఒక దేవుని యొక్క గుర్తుగా ఇవ్వబడింది. నొసట కుంకుమ పెట్టుట. ఈ దినమున వాళ్ళు మిమ్మల్ని ఏమంటారంటే మీ మెడలో ఉన్న సిలువ తీసేయమంటారు. మేము దీన్ని తీసేస్తాము, మీ మెడలో సిలువ తీసేయమంటారు. లేకపోతే మీ ఉంగరం మీద ఉన్న సిలువను తీసేసేయండి అంటారు. అది తప్పు, ఇది కూడా తప్పేనని ఒక రివర్స్ బోధకి బయలుదేరారు అన్నట్టు. అదేమంటే హైందవ సంస్కృతిని మనము గౌరవించుతున్నాము, ఇండియన్ క్రిస్టియన్ అంటే ఇంతే అని వీళ్ళు అంటున్నారు. హిందూ దేశ క్రైస్తవులు ఇలా ఉంటారు. సిలువని కుంకుమతో ఇట్లా సిలువ వేసుకోవాలన్నట్టు నొసటి మీద. బొట్టుకు బదులుగా ఇది వేసుకోవాలి అని కొత్త బోధ ప్రారంభమైంది మన భారతదేశంలో. వేరే దేశములలో లేదు. ఆ కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు నొసటి మీద అని నాకైతే నా చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు. కానీ నేర్చుకోబడుతున్నాను. అనేకులు చెప్పుతూ ఉండగా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేనేం చేసేవాడిని అంటే నా 20 ఏళ్ల ప్రాయం లోపులో నా తల్లిగారు నాకు తులసి పూజ చేయటము నేర్పించింది. తులసి పూజ. చెట్టు ఉంటుంది చూడండి, చెట్టు ఉంటుంది చూడండి, తులసి చెట్టు. పొద్దున్నే స్నానం చేసి మడి కట్టుకొని ఆ తులసి చెట్టుకి బొట్టు పెట్టి మరలా దానికి పెట్టబడిన బొట్టుని నా నొసట మీద పెట్టుకొని దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆకాశం వైపు సూర్యుని వైపు చూసి మరలా అటు నమస్కారం చేసి లోపలికి వెళ్ళి దేవతా గదిలోకి, అంత గది నిండా దేవతల ఫోటోలు ఉంటాయి. 33 కోట్ల దేవతలకి నమస్కారము. గుర్తున్నంత వరకు పేర్లన్నిటినీ జపించి అందరికీ నమస్కారం అని చెప్పి పూజ చేసి ప్రతి ఫోటో దేవతా ఫోటోకి బొట్లు పెట్టి ఇట్లా గంధం బొట్లు కానీ లేకపోతే కుంకుమ బొట్లు కానీ పెట్టి పూజ చేసి నేను స్కూల్కి వెళ్ళేవాడిని. తర్వాత ఇది నాకు నా తల్లిగారు నేర్పిన అనుదిన పూజా విధానం. దాన్ని పూజించిన ఎడల నీకు చదువు మంచిగా అబ్బును అని మా తల్లిగారు, తర్వాత నాయనమ్మ కూడా దాని గురించి చెప్పినట్టుంది, అమ్మమ్మ కూడా చెప్పినట్లు ఉన్నది. తల్లిగారు ముఖ్యంగా దాన్ని నాకు నేర్పించినారన్నట్టు. అందుకని దాన్ని చేసుంటిని అలనాడు 35 లేక 38 ఏళ్ళ వెనక చరిత్ర నేను చెప్పేది. అలా చేస్తుండగా యేసు ప్రభువారు
చర్చికి వెళ్ళి వాక్యములు విని విగ్రహారాధన చేయకూడదనే వాక్కులు విని ఈ పూజని ఆ బొట్లు బోనాలు పెట్టుకోవటం మానివేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఎందుకు పెట్టుకుంటారు నాకు తెలియదు. అందరు పెడుతున్నారు, నేను కూడా పెడుతున్నాను. అందరు ఇట్లా బొట్టు నిలువు గిట్ట పెట్టుకుంటున్నారు, నేను కూడా పెట్టుకుంటున్నాను. ఎంత పొడుగునా అందరు పెట్టుకుంటున్నారు, పూజారులు అంతా. నేను పెట్టుకుంటున్నా, ఏం చేద్దాం కదా. ఎవరు మానేయమన్నారంటే నాకు ఎవరు చెప్పలా, మానేయి, బొట్టు పెట్టడం మానేయి, లేకపోతే ఈ పూజ చేయటం మానివేయి అని ఎవరో నాకు చెప్పలా. కానీ దేవుని వాక్యం నాతో మాట్లాడుతున్నది. ఏంటంటే భూమి అందు కానీ, ఆకాశం అందు కానీ, భూమి క్రింద నీళ్ల యందు కానీ ఎట్టి రూపమునైనను దేన్నైనను చేయకూడదు, పూజించకూడదని నిర్గమాకాండం 20వ అధ్యాయంలో రాయబడి ఉన్నదండి. ఆ వాక్యం నాతో మాట్లాడినప్పుడు నా అంతటా నేనే మానివేసి ఈ ప్రార్థనని అలవాటు చేసుకున్న. యేసుక్రీస్తు నామములో యెహోవాని ఆరాధన చేయటము, ప్రార్థించటము నేర్చుకున్నాను అంతే. నాకు ప్రార్థించడం కూడా రాదు మొదట. అట్టి వ్యక్తిని నేను. తర్వాత ఆ సెవెంతుడులు అనబడిన వారిలో ఈ వాక్యం నేర్చిన తర్వాత పెంతెకోస్తులు శాఖ ఒకటి, హెబ్రోను శాఖ ఒకటి. ఈ రెండు శాఖల్లో ఒక శాఖలోనేమో 3 నెలలు, మరొక శాఖలోనేమో 10 సంవత్సరాలు ఎదిగాను. 10 సంవత్సరాలు పెంతెకోస్తు శాఖలో ఎదిగా. అక్కడ గాజులు కానీ, పూసలు కానీ, మెట్టెలు కానీ, బొట్టు కానీ ఏమి ఉండవు, ఒక్క వస్త్రము తప్ప. వస్త్రం ఎందుకంటే సిగ్గు కప్పుకోవటానికి. ఈ నగల నట్ర దేనికి? వాళ్ళు ఎందుకు తీస్తున్నారు అనేది ట్రైనింగ్లో నేర్పుతారు. ఈ వాక్యంలో తీయమని ఉన్నది కనుక తీయాల్సిందే, వాక్యానుసారంగా తీయాల్సిందే అని వాళ్ళు నేర్పుతారు. బైబిల్ క్లాసుల్లో నేర్పారు. పెంతెకోస్తులు గుంపుల్లో ఇలా కొనసాగుతున్నప్పుడు, పెంతెకోస్తు గుంపులో కొనసాగుతున్నప్పుడు నగలు తీసిన విధానాలను చూస్తున్నాం. స్త్రీలలో ప్రత్యేకంగా కనపడుతుంది. పురుషులు నగలు ధరించరు కనుక అట్టి వారికి ప్రశ్న లేదు. ఎక్కడో ఒకళ్ళు గొలుసు అనేది ధరిస్తారు. ఇది చైన్ అనేది, బంగారపు చైన్ అనేది మెడలో ధరిస్తారు. విష్ణుమూర్తికి గుర్తుగా నిలువు బొట్టును, పంగనామాలను, శివుడికి గుర్తుగా అడ్డనామాలను ఈ యొక్క హిందూ దేశంలో మనం చూస్తూ ఉంటుంటాం. ఒకటేమో నిలువుదేమో విష్ణువుకి అని చెప్పి, అడ్డమదేమో శివుడికి అని చెప్పి, ఈ రెండు కలిసింది సిలువ అని చెప్పి, చివరికి నేను నిలువు బొట్టు పెట్టుకోమన్నానా అంటాడు ఆ మహాభక్తుడు. మళ్ళనేమో అడ్డబొట్టు పెట్టుకోమన్నానా అంటాడు ఆ యొక్క మహాభక్తుడు. ఈ యొక్క సిలువు నిలువుది అడ్డమది కలిసింది చెప్పినావు, ఈ ధరించండి అని చెప్పావు, చెప్పి మళ్ళీ నేను ఇవి ధరించమన్నానా అంటున్నాడు. ఆయన ఎంత పెద్ద భక్తుడైనా ఆయన జ్ఞానం భ్రష్టత్వం పాలైందండి. ఎవరాయనని మీకు పేరు చెప్పట్లేదు నేను. ఆల్రెడీ ఈ వీడియో వింటున్న వాళ్ళందరికీ ఆ పేరు తెలిసిపోయి ఉంటుంది. ఈ వాక్యం వింటున్న వాళ్ళందరికీ, పాస్టర్లు కానీ, విశ్వాసులు కానీ, వాళ్ళందరికీ అర్థమైపోయి ఉండొచ్చు. మెసేజ్లు వింటున్న వారందరికీ అర్థమైపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రములు. కుంకుమ ఎందుకు పెట్టుకోవాలి నొసటి మీద? ఎందుకు పెట్టుకోవాలి? అదొక దేవతా గుర్తండి. ఆ దేవతను ప్రేమించేవాళ్ళు ఆ గుర్తుని నొసటి మీద ధరిస్తారు. ఏం గుర్తు? కుంకుమ చుక్కబొట్టుని ఇట్లా ఉంటుంది. ఒక దేవుని యొక్క
గుర్తు. హిందూ లోకంలో ఒక దేవునికి పెడతారన్నట్టు అట్టు నొసట, దానికి పెట్టింది వీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే దాని మీద, ఆ దేవత మీద లేక ఆ దేవుడి మీద ప్రేమ ఉన్నవారు పెట్టుకుంటారండి. అర్థం కదా? ఎవరైతే దాని మీద ప్రేమ చంపుకుంటారో, దాని ఏళ్ళ ద్వేషం కలిగి ఉంటారో వాళ్ళు ధరించరు. ఈ గాజులు కూడా అంతే, ఈ చెవులకు పెట్టుకున్న కమ్మలు అంతే, ముక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక అంతే, కాళ్ళకు పెట్టుకునే కడియాలు అంతే, వడ్డానము అంతే, మెళ్ళో ధరించే పుస్తి ఉంది చూడండి, శివలింగాకార పుస్తి, అదియును అంతే. అవన్నీ దేవతల యొక్క గుర్తులు అవి. ఈ భక్తుడు ఏం ప్రశ్నిస్తున్నాడంటే, ఈ గుర్తులన్నిటిని ధరించి బాప్తిస్మం పొందుతున్నారు, ఒక సిలువ గుర్తు నొసట పెట్టుకుంటే తప్పు అంటున్నారు. ఈ గుర్తులన్నీ తీసేసేయండి, అప్పుడు మీరు పరమ భక్తులు అవుతారు, దేవుని యెహోవా భక్తులు అవుతారని చెప్పాడు. మొదట ఆయన నాలాగినే అన్నిటిని తొలగించండి అని బోధలు చేసిన వాడే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సిలువ యొక్క బొట్టు పెట్టుకోమంటున్నాడు. అది తప్పు అని అనుకున్నప్పుడు ఇవి కూడా తప్పే, తీసేసేయమంటున్నాడు. మీరు దేన్ని సమర్థిస్తారు ఇప్పుడు? గాజులు, పూసులు, పుస్తి, బొట్టు అన్నీ లేకుండా ఉంటే విధవరాల కింద స్త్రీలకి హిందూ లోకంలో పేరు కదా. అవన్నీ ఉంటే ఏమంటారా? ముత్తైదువేనా? అవన్నీ ఉంటే ముత్తైదు. క్రైస్తవ్యంలో అవన్నీ దేవతలకు సంబంధించినవి క్రైస్తవ్యంలో చెప్పబడుతుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, సిలువ బొట్టు ధరించాలా వద్దా? వాళ్ళేసే ప్రశ్న. వాళ్ళు శాఖ అంతా సిలువ బొట్టు ధరించాలని ఒక ఉద్యమం బయలుదేరబోతున్నారు ఈ భారతదేశంలో. సిలువ బొట్టు కాదు, అన్ని రకాల గుర్తులన్నీ తొలగించాల్సిందే క్రైస్తవ్యం నుండి అని నేను బోధ చేస్తున్నా. మొత్తం తీసిపడేయాల్సిందే. నేను పెంతెకోస్తు శాఖలో ఎదిగాను కనుక 10 ఏళ్ళు అవన్నీ తీసిపడేయవలెను. తీసివేయకపోతే ఎవరి శిక్షకు వాళ్ళే పాత్రులు. నేనేం చేస్తా? ఒక బొట్టు తీసినంత మాత్రంన విధవరాలువే చెప్పు. ఈ అమ్మకు మొగుడు లేడా? ఉన్నాడా లేడా? అవన్నీ ఉంటేనే మొగుడు ఉన్నాడా లేకపోతే లేడా? తెల్లోళ్ళు ఆడవాళ్ళకి మొగుడు లేడా? వాళ్ళు ధరించరు నగలు నట్టరా, ఎవరో ఒకళ్ళు తప్ప. మగోళ్ళు లేరా? మొగుళ్ళు లేరా? వాళ్ళకి ఉన్నారు కదా. నగలు తీసినంత మాత్రం నా భర్త లేడని ఒక సాంప్రదాయము చెప్పుస్తూ ఉన్నది. నగలు తీసేస్తే భర్త లేడని, ఈ బొట్టు తీసేస్తే భర్త లేడని, విధవరాలు అని, అదొక హైందవ సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయంలో కొనసాగాలనుకుంటే కొనసాగవచ్చు, ఎవరికేం బలవంతం ఏం లేదు. అవి తీసేయకుండా ధరిస్తే నువ్వు దానిలో కొనసాగుతున్నావు, ఆ సాంప్రదాయంలో కొనసాగుతున్నావు. మన క్రైస్తవ సాంప్రదాయం ఏంటంటే ఒరిజినల్, కొందరు నగలు తీసేసి వస్త్రాలు మాత్రమే కలిగి ఉండి నగలు తీసేసి ఈ లోకంలో ఈ హిందూ దేశంలో కొనసాగుతున్నారు. నగలు, ఈ పసుపులు, కుంకుమలు తీసివేసి వారటి దేవతలను పూజించరు కదా, అందుకని అవి తీసేస్తున్నారు. మరికొందరేమో ఒక బొట్టు ఒక్కటి తీసేసి మిగతా దేవతలకు సంబంధించిన నగలన్నీ ఒంటి మీద ఉంచుకుంటున్నారు. మిక్స్డ్ ఉన్నారు కొందరేమో పరిపూర్ణంగా అన్నీ తీసేస్తున్నారు. ఇది నగల నట్రా, ఈ కుంకుమకు సంబంధించింది, పసుపులకు సంబంధించినది, ఈ అలంకారం అంతా బాడీ మీద లేకుండా తీసేస్తున్నారు. అంటే వస్త్రాలు, సిగ్గు కప్పుకోవటానికి వస్త్రాలు దేవుడిచ్చినవి అవే ఉంచుకుంటున్నారు.
కనుక దేవునికి స్తోత్రములు. ఇక్కడ కుంకుమల గురించి ప్రస్తావన ఉంది బైబిల్లో. ఇది ఎందుకు ఉందంటే, మన దేశంలో సుగంధ ద్రవ్యములలో ఈ కుంకుమను వాడతారు. రంగు కొరకో లేకపోతే అదేదన్నా వైద్యమును చూపించవచ్చు. ఈ కుంకుమ పువ్వు ఒక తులము ఉంటుంది, 360 ఎంతో ఉంటుంది. అది ఛాయ్లాగా కాసుకొని దాన్ని తాగితే కనుసూపు మెరుగవుతుంది. వైద్యంలో వాడతారు దాన్ని. తర్వాత ఈ యొక్క కుంకుమ పువ్వు అన్నాడు. కుంకుమ పువ్వుని పౌడర్ చేస్తే కుంకుమ అవుతుంది. ఈ కుంకుమ అలంకారములో అంటే రంగుల్లో కలిపి దర్వాజాలకు వేయటానికి కానీ కిటికీలకు వేయటానికి కానీ వాడతారు ఈ కుంకుమను. ఒకటే సుగంధ ద్రవ్యములు అని కింద రాసి ఉంది. పరిమళ ద్రవ్యములలో వీటిని వాడతారని రాసి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అయితే దేవునికి స్తోత్రములు. నేను ఇప్పుడు చెప్తా, ఇక వాక్యం చెప్తాను. ఇది కుంకుమ అనేది వాక్యంలో రాసి ఉంది, కానీ నొసట పెట్టుకో, కాల్లో పెట్టుకో, లేకపోతే ఈపుకి పెట్టుకో, లేకపోతే చెయ్యి కిట్ట పూసుకో, లేకపోతే నొసటకి ఇలా పూసుకో అని అక్కడ రాయబడలేదు బైబిల్ గ్రంథంలో. కుంకుమ యొక్క ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆయుర్వేద శాస్త్రము చెప్తుంది. ఆయుర్వేదములో, వైద్యములో, మందులలో ఇది వాడతారు. కుంకుమని సుగంధ ద్రవ్యములలో వాడతారు. ఈ కుంకుమను గురించి, కుంకుమ అనేది బోధన చూపించుతున్నది. ఎవరి బోధన చూపించుతున్నది అంటే, దాన్ని ఎవరు ధరిస్తారో వాళ్ళ యొక్క సన్నివేశాలన్నిటినీ చూపిస్తున్నది అది. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యములో గమనిస్తే, క్రీస్తు యేసునందు రక్షించబడే ప్రతి విశ్వాసకి కొన్ని నియమ నిబంధనలు చెప్పబడినవి గ్రంథంలో. నియమ నిబంధనలు అవేంటంటే చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుదాం. 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. 3వ వచనం నుంచి సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమను అక్షయ అలంకారమును మీ హృదయపు అంతరంగ స్వభావమును. గుణమనే ఒక అక్షయాలంకారం మీ హృదయానికి అలంకారంగా ఉండాలి. అది దేవుని దృష్టికి మెరుగులో విలువ కలిగినది. పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఇండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఇక్కడ అలంకారం ఏంటి? లోబడి ఇండుట ఒక అలంకారము. పురుషుడికి స్త్రీ లోబడి ఇండుట అలంకారం. గుణాన్ని బాగు చేసుకోవడం ఒక అలంకారం. వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. ఇది అలంకార శాస్త్రానికి సంబంధించినది. కుంకుమ బొట్టు, అర్థం కదా? కుంకుమ బొట్టు అలంకార శాస్త్రమునకు సంబంధించినది. ఈ అలంకారము మీకు ఉండక అని చెప్పి సాధువైనట్టు, మృదువైనట్టు అక్షరాలంకారం మీకు ఉండాలి. సాధుత్వము, మృదుత్వము అనే ఒక అలంకారం ఉండాలి. ఈ పై అలంకారం మీకు ఉండక జడలల్లు కొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. వస్త్రములు ధరించుకొనుట అంటే కొందరు ఆడంబరికులు ఉంటారు. వాళ్ళు ఆడంబరంగా వస్త్రాలు ధరిస్తారు. తగుమాత్రపు వస్త్రములని తిమోతిలో ఉంటుంది. అంటే నీ స్థితికి తగినట్టు వస్త్రాలు ధరించమని ఉంది. కానీ నగలు ధరించక
ఈ యొక్క అలంకారం ధరించగానే జడలో విపరీతంగా వేసుకొని కొందరు కనపడుతుంటారు. ఆ విషయాలు చెప్తున్నాడు గ్రంథంలో. 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వాక్యంలో గమనిస్తే, 1 తిమోతి ఈ వాక్యానికి లొంగకుండా, ఈ వాక్యం ఇలాగ చెబుతుంటే వాక్యానికి లొంగకుండా సిలువ బొట్టు పెట్టుకొని నేను అనేక మంది హైందవులను క్రైస్తవ్యంలోకి మారుస్తానంటే అది శుద్ధ తప్పు. వాక్యానికి లొంగు ముందు, వాక్యమునకు విధేయుడు కమ్ము, విధేయురాలు కమ్ము, అప్పుడు వాక్యం నిన్ను నడిపిస్తుంది. ఇక్కడ వాక్యము నిన్ను నడిపించుట లేదు గనుక నీవు ఆ వాక్యాన్ని విడిచిపెట్టేసావు. చూడండి 1 తిమోతి 2వ అధ్యాయం 9వ వాక్యంలో ఏమన్నాడంటే, 9వ వాక్యంలో స్త్రీలను అణుగవయు స్వస్థ బుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తగుమాత్రపు వస్త్రముల చేత అలంకరింపబడవచ్చు, కానీ వస్త్రము ఎందుకు అంటే ₹1,00,000 వస్త్రం కట్టేవాళ్ళు ఉన్నారు, ₹1,000 వస్త్రం కట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ స్థితిని బట్టి అది సిగ్గు కప్పుకోవటం కొరకు వస్త్రము తగుమాత్రపు వస్త్రముల చేత అని రాసి ఉంది. జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనా మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించు కొనక అంటే కొనుడి అంటున్నాడు ఈయన. అది అలంకారమునకు సంబంధించినది. ఏంది? ఈ యొక్క ఎరుపు రంగు కుంకుమగా అనేది చెప్పబడుతుంది. ఆ సిలువ ఆకృతి సాంప్రదాయం. ఎక్కడ నొసట మీద సిలువ ధరించుడి అనేది ఆ కుంకుమకు బదులుగా ఇది వచ్చింది. ఈ క్యాథలిక్కుల్లో ఎప్పటి నుంచో బొట్టు అలానే ఉంది, వాళ్ళు తీసివేయలేదు. తెల్లమ్మగారులు తప్ప, ఇంకా నల్లమ్మగారులు కూడా తయారైతే వాళ్ళు తప్ప, వాచి తప్ప ఏ వస్తువులు ధరించరు కొందరు, వాళ్ళు తప్ప మిగతా క్యాథలిక్ స్త్రీలందరూ చర్చికి పోయేవాళ్ళంతా బొట్లు పెట్టుకుంటారు. అటు విధానంలోకి మనోడు వెళ్ళాడు. ఈ క్యాథలిక్లో కలిసిపోతాడేమో, క్యాథలిక్ సిద్ధాంతంతో ఏకీభవించాడు. చివరి దశ ఇది. మనమున్నది చివరి దశలో ఉన్నాం, రాకడొచ్చే మూమెంట్లో ఉన్నాం. అందరిని తీసుకెళ్ళి నాశనానికి అప్పగించేస్తాడు. గురువులకు గురువునంటే యెహోవా మానవులకు గురువు అని బైబిల్ చెబుతుంది. నువ్వు గురువులకు గురువువి అని వీడియోలో వస్తుంది, నువ్వే చెప్తున్నావు అంటే యెహోవాకి నువ్వు గురువువి అన్నట్లుగా వస్తుంది ఆ మాట. అది అట్లా అర్థం వస్తుంది. కనుక ప్రియుడా, ఇన్ని రోజులు ప్రేమలు పొందావు మాలాంటి వాళ్ళ ప్రేమలని. నీ యొక్క వాక్చాతుర్యము కానీ, లేకపోతే గ్రంథం యొక్క జ్ఞానం కానీ, లేక గ్రంథాల యొక్క జ్ఞానం కానీ ఉండటం వలన అనేకుల చేత మెప్పు పొందావు. కానీ ఈ అలంకార శాస్త్రాన్ని మళ్ళా అభివృద్ధి చేస్తుంటే నీలో ఉన్న ఆత్మ ఎటుపోయిందో నాకు అర్థం కాలేదు. అదేమంటే డైరెక్ట్గా ఖండించదు కానీ రా అని యూట్యూబ్లో సవాళ్ళు విసురుతున్నారు. ఏంది డైరెక్ట్గా ఖండించింది? ఇప్పుడు డైరెక్ట్గానే ఖండిస్తున్నాను. అది శుద్ధ తప్పు. ఏది? అలంకారముని యొక్క దేవాలయం మీద ఉండటము శుద్ధ తప్పు. అవతలవాడు రక్షించబడడం, ఈ అలంకారము ఉంటేనే అవతలవాడు రక్షించబడతాడు, నీ బోధ వినినవాడు అనేది కూడా శుద్ధ తప్పు. రక్షణ అనేది శరీరానికి సంబంధించినది కాదు, లేకపోతే ఆకర్షణలకు సంబంధించినది కాదు, భౌతిక రంగులకు సంబంధించినది కాదు. రక్షణ అనేది ఆత్మకు సంబంధించినది. ఆత్మ లోపల ఒప్పింపబడితేనే, పాపముల విషయంలో ఒప్పింపబడితేనే ఆత్మ రక్షించబడుతుంది. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇక్కడ అందరినీ మళ్ళీ ఫిజికల్లోకి, భౌతికమైన విషయాల్లోకి నడిపిస్తున్నారు ఇప్పుడు. కనుక ఆత్మతో ప్రారంభించావు, శరీరంతో ముగిస్తావేమో లాస్ట్కి వచ్చేసరికి అనిపిస్తుంది. కనుక నువ్వు సరి చేసుకోకపోతే కొరడ దెబ్బలు భూమి మీద పడతాయి.
అక్కడ కూడా పడతాయి. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంటే నేను దానికి వ్యతిరేకంగా చెబుతున్నాను అన్నట్లుగా ఉంది నీ పదజాలం. కనుక దేవునికి స్తోత్రములు. చూడండి, ఈ యొక్క అలంకారం అనేది ఉండక ఇక్కడ సత్క్రియల చేత అలంకరించుకొనవలనని బైబిల్ చెబుతుంటే అలంకరించుకుంటాను అని అలంకరింపజేస్తానన్నట్టుగా నీవున్నావు. అది పద్ధతి కాదు. దేవుని వాక్యము ఈ విధంగా బోధ చేస్తుంది. షెడ్డి ఊడుద్దా? ఎవరు షెడ్డి ఊడగొడతావు నువ్వు? నీ షెడ్డి ఊడుద్దో ముందు చూసుకో. ఫస్ట్ షెడ్డి ఎవరిది ఊడగొడతావు నువ్వు? హవిలేగాడా? హవిలేగాడ అంటే ఏం చెక్కయ్యా? నాకు తెలియదు, ఆ పదం అర్థమే తెలియదు. హౌలా అంట. హౌలేగాడ అంటే హౌలాగాడ అని ఎవరిని పెడతావండి? హౌలాగాడ అంటున్నావు, కారణం ఏంటి? హౌలాగాడ అంటే ఏంటి, అర్థం ఏంటి? నాకు తెలీదు, నిజంగా తెలీదు. ఇటు భాష, ఆంధ్ర భాష. అది ప్రతి వాడిని తిడతాడు. అదేమంటే అంటే నువ్వు దుర్బోధ ప్రారంభిస్తే ఆ దుర్బోధన వీళ్ళు సమర్థిస్తే వాళ్ళు మంచివాళ్ళు నీ దృష్టిలో. లేకపోతే అదేంటి చెడ్డోడనా, ఎదవనా? ఏం చెప్పారేమయ్యా తెలంగాణ భాష? ఎదవనా అంటే నీ దృష్టిలో అందరూ ఎదవలా? నువ్వు ఒక్కడివి ప్రబుద్ధుడివే. నీ జ్ఞానం ఎంత, నువ్వెంత? నువ్వే. తూరు రాజు తన జ్ఞానం అంతా పాడు చేసుకున్నాడు అని గురించే చెప్పబడింది బైబిల్ గ్రంథంలో. అలంకార శాస్త్రంలో తన జ్ఞానం అంతా పాడు చేసుకున్నాడు అని బైబిల్ చెప్తుంది ఎహెజ్కేలు గ్రంథంలో. ఇన్ని సంఘాలు స్థాపన చేశావు, లాస్ట్కి వచ్చేసరికి అందరూ అహోలోగాళ్ళు, లేకపోతే యాదవులు, లేకపోతే బుద్ధి లేనిళ్ళ. నువ్వు అక్కడ గనుడివే, పెద్ద బైబిల్ చదివినోడివి. ఇంకేం గ్రంథాలు ఏడన్నా ఉన్నాయో తీసుకొచ్చుకో, గ్రహాల్లో అవి కూడా తెచ్చుకొని చదువుకో. చాలా శుద్ధతపు మాట్లాడుతున్నావు నువ్వు. దేవుని వాక్యంలా బోధ చేస్తుంది. అలంకారము చేయక. నొసటిని ఏది పెట్టుకునేది అది అలంకారమే. కాటుకు ఎందుకు పెట్టుకుంటాడని బుద్ధి లేనివాడు. కాటుకు ఎందుకు పెట్టుకుంటారో తెలియదా? కాటుక కళ్ళ యొక్క క్షేమం కొరకు పెట్టుకుంటారు. కళ్ళకు ఆరోగ్యం ఇస్తుంది కాటుక, అది ఆరోగ్యం ఇస్తుంది, అది ఆయుర్వేదం. కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు? ఒక దేవత అంటే ఒక దేవత గుర్తు, అది దాన్ని ప్రేమించేవారు పెట్టుకుంటారు. సిలువ ఎందుకు ధరిస్తారు? ఎడ ధరించాలి? నొసడు ధరించమన్నావు, ఎందుకు ధరించాలి? సిలువ కాదు, జీవితాన్ని చూపించాలి అనేకులకి. కనుక దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క వాక్యంలో మరొక వాక్యం చదువుదాం. 1 పేతురు 4వ అధ్యాయం 12 నుంచి 14వ వాక్యం వరకు. 1 పేతురు 4వ అధ్యాయము 12 నుంచి. ప్రియులారా, 4వ అధ్యాయము గమనించండి. ఈ యొక్క శ్రమ ప్రతి విశ్వాసికి వస్తుంది. రాకడ టైంలో ప్రతి విశ్వాసిని శ్రమ శోధిస్తుంది. నా వీడియోలో ట్రిబులేషన్, పెర్సెక్యూషన్ అనేవి వీడియోలో ఉంచాను. శ్రమ ప్రతి విశ్వాసియు, ప్రతి సేవకుడును పొందబడుతుంది ప్రభు రాకడలో. ఈ రంగులు అలంకారాలు ధరిస్తే ఏ శ్రమ ఉండదు అన్నట్టుగా తీసుకొస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము మీకు కలిగే శ్రమల గురించి, తప్పింపబడే విషయంలో ఏదో వింత సంభవిస్తుందని ఆలోచించకండి, అప్పుడు మీ మీద దేవుని ఆత్మ నిలబడుతుందని రాయబడి ఉంది. అయితే 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వాక్యం ఏం బోధిస్తుందంటే, 2 తిమోతి 3వ అధ్యాయము 12వ వాక్యం. ఇక్కడ చూడండి.
క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతక ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హింస ఏంటిది? అది హింస అంటే ఏంటి? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించువారు హింస పొందుదురు. మంచి భక్తితో ఉన్నావనుకో, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీకు హింస కలుగుతుంది. నాకైతే రక్తము కారణంతగా ఎప్పుడు దెబ్బలు పడలేదు, కానీ తిట్లు అయితే పడ్డాయి. ఎప్పుడైతే నేను ఈ బొట్టుని, ఈ యొక్క అలంకారాన్ని, పూజలని అన్నీ మానివేశానో, అన్నం పెట్టుకోకుండా మా నాన్న అంటే నాన్నగారు నన్ను ఇంట్లో నుంచి అలగొట్టేశాడు. ఇప్పుడు నాకెవరు అన్నం పెట్టాలా? చిన్నగున్న వయసు చిన్నగా ఉంది, నాకెవరు పెట్టాలి? పనిరాజు పాడరాజు స్కూల్లో చదివేవాడిని, కాలేజీలో జాయిన్ అయ్యాను. నాకెవరు అన్నం పెట్టాలా? నన్ను ఎవరు చదివించాలా కదా? అంటే అది ఒక రకంగా ఆ శ్రమయే, నాకు కలిగే శ్రమ. మంచి భక్తితో బ్రతుకుదాం అనుకున్నప్పుడు నాకు ఏ ఆధారం లేకుండా అయిపోయింది. అందుకనే దేశాల పాలైపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. దేశాల పాలైపోయా జక్కయ్య బ్రదర్. కానీ నేను ఒక మినిస్ట్రీ పెడతానని నాకేం తెలుసు? మినిస్ట్రీని స్థాపిస్తానని నాకు తెలియదు, సంఘాన్ని స్థాపిస్తానని తెలియదు. ఈ దేవుని యొక్క కృప ఇదంతా. మంచి భక్తితో బ్రతక ఉద్దేశించు వారు హింసల పాలయ్యారు. హింస హింస ఎందుకు? హింస ఆ భక్తిలో నుంచి నిన్ను ఓడగొట్టేయాల. ఓడగొడితే ఏం జరుగుద్ది? నరకానికి వెళ్ళిపోతారు. ఈ భక్తి క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు అన్నాడు చూడండి. మంచి భక్తితో బ్రతుకుతుంటే ఆ భక్తిలో నుంచి నేను వేరు చేస్తే హింస వలన నరకానికి వెళ్ళిపోతాం. అంటే ఇప్పుడు నువ్వు ఈ అలంకార శాస్త్రాన్ని తీసివేసి, ఈ అలంకారాన్ని తీసివేసి, ఈ దేవుని యొక్క దేవాలయంపై ఉన్న ఈ అన్ని నగల పాడు అన్నీ తీసివేసి, రంగుల పాడు అన్నీ తీసివేసి, క్రీస్తు కొరకు జీవిస్తూ అనేకులకు క్రీస్తుని గురించి సాడుతున్నావు అనుకో, నిన్ను అనేకులు హింసిస్తారు, దూషిస్తారు. అవన్నీ పెట్టుకొని, అవన్నీ ధరించుకొని, అవన్నిటినీ కలిగి ఉండి క్రీస్తుని గురించి సాడుతున్నావు అనుకో, యేసు క్రీస్తుని గురించి, నిన్నెవరు హింసించరు. వాళ్ళ విందులు వినోదాల్లో నిన్ను కలుపుకుంటారు, నీవు వాళ్ళను కూడా కలుపుకుంటావు. అందరు కలిసి సుఖభోజనం చేస్తారు. లాస్ట్కి వచ్చేసరికి నరకం పాలవుతావు. లాస్ట్కి వచ్చేసరికి నరకము పాలవుతావు. క్రీస్తు యేసునందు సద్భక్తి అని రాసి ఉంది కదా. సద్భక్తి మంచి భక్తితో ఉన్న వ్యక్తిని, సద్భక్తితో ఉన్న వ్యక్తిని వేరు చేస్తుంది సాతాను. ఈ లోకంలో ఉన్న అన్ని శ్రమలేని విధానాలను నీకు నేర్పిస్తుంది అన్నట్టు. కనుక దేవుని వాక్యం ఈ విధంగా మనకు బోధిస్తుంది. క్రీస్తు యేసునందు నువ్వు దూషించబడతావు, ద్వేషించబడతావు. క్రీస్తు యేసునందు ఉండగా క్రీస్తు యేసును గూర్చి, ఆ పదమును గూర్చి సాటగా దూషించబడతావు, ద్వేషించబడతావు అని బైబిల్ నేర్పిస్తాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 22వ వాక్యము చదువుకొని క్లోజ్ చేసుకుందాం. చూడండి, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, టీవీల్లో కానీ బొట్టు పెట్టుకోండి అని ఒక బోధ వస్తుంది. అది సిలువ బొట్టు. పెట్టుకోండి అని ఒక పెద్ద బోధకుడు చెబుతున్నాడు. నేను కూడా పెట్టుకుంటున్నా చూడండి అంటున్నాడు. అదేమంటే ఇది హైందవ సాంప్రదాయం అంటున్నాడు. అనుసరించు, హైందవ సాంప్రదాయాన్ని అనుసరించు. నిన్నేమో అనుసరించొద్దని నేను అనలేదు, నేను ద్వేషించటం లేదు నిన్ను, నీ సాంప్రదాయాన్ని. నేను అనుసరిస్తున్న దానిని నీకు నేర్పుతున్నాను. ఇతర సంఘాలు
సిలువ మెడలో ధరించారు, దాన్ని తీసేయండి. ఆ సిలువని నొసట ధరిస్తే తప్పేంటి అంటున్నావు? అది ఒట్టు రూపంగా ధరిస్తే తప్పేంది అంటున్నావు. అసలు అలంకారమే వద్దు, ఉండక అని బైబిల్ బోధ చేస్తుంటే అలంకారము ఉండక అని అక్కడ చెప్పబడిందా? చదవలే ఇంతకుముందు తిమోతిలో. అలంకారము ఉండక అని అంటుంటే ఉండమని అర్థమా? అక్కడ ఉండక అని అంటుంటే పెట్టుకోండి అంటున్నావు. నేను బైబిల్ గురించి చెప్తున్నాను, ఈ యొక్క మిషన్ల గురించి నీవు చెబుతున్నావు. వాళ్ళు మెడలో ధరిస్తున్నారు, అది తప్పు కాదా? ఇక్కడ ధరిస్తే ఏం తప్పు, ఏంటి తప్పు అంటున్నావు. మెడలో ధరిస్తున్నారు, లేకపోతే సిలువని చేతికి కట్టుకుంటున్నారు, లేకపోతే జేబులకి సిలువ వేసుకుంటున్నారు, బట్టలకు సిలువ వేసుకుంటున్నారు. సిలువ దేవుడు కాదు కదా. సిలువ ఒక యేసుక్రీస్తు పొందిన శ్రమలకి అది గుర్తుగా కట్టె ఒకటి అక్కడ వేయబడుతుంది. అది కట్టెది చెట్టు మ్రానుపై వేలాడాడు. ఆ మ్రానుపై వేలాడటం అనేది శాపాన్ని చూపిస్తుందని బైబిల్ చెప్తుంది. ఆ మ్రాను అనేది అందరు తీసుకొని ఆ మ్రానుకి మ్రొక్కటం, ఆ మ్రానుకి ఆ విగ్రహారాధన చేస్తున్నారు. అది కూడా తప్పే. మెడలో సిలువ, నొసట్లో సిలువ, మన పచ్చబొట్లు కూడా పొడుచుకుంటున్నారు సిలువ గుర్తులు కొందరు. అదంతా తప్పే. దేని ప్రకారంగా అంటే ఈ తిమోతి ప్రకారంగా, తిమోతిలో చదివామా, రెండో తిమోతి 3వ అధ్యాయమా కాదు, మన 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వాక్య ప్రకారంగా ఉండక అని ఆయన చెబుతుంటే పౌలు గారు, ఆ పౌలు గారు మొదటి అపోస్తలుడు, ఆయన చెబుతుంటే ఇదంతా అలంకారం ఉండక అని అంటే అలంకారం ఉండాలి అని నీవు చెబుతున్నావు. ఏది రైటు? వాక్యంలో చెప్పబడింది సరిగ్గా ఉంది, నీవు చెప్పేది రాంగ్ ఉంది. వాళ్ళు ఆది అపోస్తలులు, వాళ్ళు చెప్పిందే మాకు కావాలి కానీ మీరు చెప్పేది మాకు అవసరం లేదు. కనుక దేవునికి స్తోత్రములు. ఈ యొక్క అలంకారం అనేది బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, వెలగల వస్త్రాలు అంటున్నాడు కానీ వస్త్రాలు వద్దనలేదు. అయితే అలంకరించుకొనక అని వాక్యం చెప్తుంటే నేను సిలువ బొట్టు పెట్టు, లేకపోతే నగలు పెట్టుకో, లేకపోతే విగ్రహారాధనకు సంబంధించిన అన్నీ పెట్టుకొని ఊరేగు అని చెప్తున్నావు. ఏది దేవుని వాక్య ప్రకారం ఉన్న విధానం, సిద్ధాంతం ఏంటి? మీ సిద్ధాంతం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. ఉన్న అభిమానం కూడా ఊస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఇంతకుముందు ఎంతో జ్ఞాని అనుకున్నాం మేము, ఆ జ్ఞానం అంతా ఎటుపోయింది అనుకుంటున్నాం ఇప్పుడు. భౌతికమైన విషయాలని ఎవరో ప్రోత్సహించకండి. భౌతికమైనవన్నీ కూడా బంగారం భూమిలో కలిసిపోతుంది, వెండి భూమిలో కలిసిపోతుంది, నగలనట్టు అన్నీ భూమిలో కలిసిపోతాయి, మనిషి కూడా భూమిలో కలిసిపోతాడు, అన్నీ భూమిలో పోతాయి, ఆత్మ ఒక్కటే మిగులుతుంది. మీ దగ్గరికి సిలువ బొట్టు ధరించకపోతే మీరు సంస్కారవంతులు కాదు అని చెప్పేవాళ్ళు మీ దగ్గరికి వస్తే ఎదిరించండి, ఈ వాక్యాలతో ఎదిరించండి. వాక్యాలు ఎలా ఉన్నాయి? ఎవరో సిఎస్ఐ వాళ్ళు మెడలో సిలువ వేసుకున్నారు, పెద్ద పాస్టర్ గారు వేసుకున్నాడు, పెద్ద పొడుగాడు సిలువ, చాలా పెద్దగుందా సిలువ, గొలుసు వేసుకున్నాడు బిషప్ గారు. కనుక నొసట్లో పెట్టుకో సిలువ, రంగు బొట్టుకు బదులుగా ఇది పెట్టుకో, నొసటికి అతికించుకో బొట్టులాగా. నేను కూడా పెట్టుకుంటున్నా గురువుని పెద్ద గురువుని అని చెప్తున్నాడు ఈయన. ఆయన పెట్టుకుంటున్నాడు, ఈయన పెట్టుకున్నాడు. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు కూడా చేస్తావా తప్పు? బైబిల్ వాక్యం చెబుతావా? ఏదో ఇతర గ్రంథాలయంలో ఉన్న విషయాలు తీసుకొచ్చి మాకు చెప్తావు. ఇతర గ్రంథాలయం మాకు అవసరం లేదు, వాటిలో రక్షణ లేదు, బైబిల్లో రక్షణ ఉంది. అందుకనే 35-40 ఏళ్ల క్రితము యేసుని వెంబడించి అన్నిటిని విడిస్థితిని మా నాన్నగారు బొట్టు పెట్టుకోరా, పూజ చేయరా అంటే విడిచిపెట్టా. నువ్వు మా నాన్నకు పెద్ద నాన్నవే, లేకపోతే నాన్నకు తాతవే, మొన్న పుట్టినోడివి.
మళ్ళీ పెట్టుకోమంటున్నా, ఎవరిని పెట్టుకోమంటున్నావు నువ్వు? అన్నీ విడిచిపెట్టాము, క్రీస్తుని వెంబడిస్తున్నాం. అవసరమైతే హింసలకు కూడా సిద్ధమే. రక్షణ కావాలంటే హింసల కొరకు సిద్ధపడి ఉండండి. దేవుని రక్షణ ఎప్పుడైనా వస్తున్నాయి, రాబోతున్నాయి, తొందరలో వస్తున్నాయి. చిత్రహింసలు, శ్రమలు రాబోతున్నాయి. అవి వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. అవసరమైతే ప్రభు కొరకు ప్రాణం ఇచ్చి ప్రభు దగ్గరకు పోవటం బెటర్. ఒకవేళ ప్రభు ఉంచితే రాకళ్ళు ఎత్తి పట్టుకోవటానికి ఉండవచ్చు. కనుక దేవునికి స్తోత్రములు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వాక్యంలో ప్రజలందరూ చేత ద్వేషింపబడుదురు. ఎవరు? క్రీస్తు యేసునందు మంచి భక్తితో బ్రతకను ఉద్దేశించే వారంతా కూడా ప్రజలందరి చేత ద్వేషింపబడుదురు. 10వ అధ్యాయము 22వ వాక్యం చదివి ముగించుదాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడతారు. అంతం వరకు సహించి చివరి వరకు సహనం కలిగి ఉన్నవారు రక్షించబడతారండి. ఇలాంటి బోధలు ఈ చివరి గడియల్లో బయలుదేరుతున్నాయి అంటే రాకడ అతి సమీపంగా ఉందని అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉంది. ఇంకా వినలేదేమో, నేను చెప్పేదాకా మీరు వినలేదు. నేను యూట్యూబ్, ఫేస్బుక్లు ఇటు తిరిగేస్తున్నా కనుక వస్తున్నాయి. దానిలో ఎవరు చెబుతుంది అవి తెలుస్తున్నాయి. అందుకని వాటిని బేస్ చేసి సంఘానికి, ఇంకా ప్రపంచ క్రైస్తవ్యానికి, ఇంకా పాస్టర్లకి అందరికీ హెచ్చరిస్తున్నాను. ఏంటంటే అది తప్పుడు సిద్ధాంతము, భౌతిక సిద్ధాంతము. భౌతికమైనది ఏది పరలోకము చేర్చదు, ఆత్మరక్షణ తప్ప. క్రీస్తు యేసు రక్తమందు కడగబడి పాపము లేకుండా జీవిస్తూ, పాపం చేయలేదంటలేదు, పాపము చేసిన వారు, పాపము క్షమించబడి రక్షించబడిన వారు పరలోకం చేరుతారు. పాపం చేసినాము కనుక మనకు రక్షణ అవసరం. పాపము చేయుట లేదు అనేది కూడా ఇక్కడ చెప్పట్లేదు. పాపములోనే మనము, ఈ లోకం పాపంలో ఉంది కనుక ఆ పాపంలోనే ఇట్లా కొనసాగుతూ ఉన్నాం. అంటే మనం పాపం చేస్తున్నామని కాదు, పాపము లోకంలో ఉన్నది కనుక అట్లా వెళ్ళిపోతున్నాం. పాపమును మనం అంటుకోకుండా వెళ్ళిపోతున్నామని అక్కడ అర్థం వస్తుంది. కనుక పాపము చేయొద్దు అని పరిశుద్ధాత్ముడు మొత్తుకుంటున్నాడు. అయినా కూడా మనం అతిక్రమిస్తూనే ఉంటున్నాం. తప్పుడు సిద్ధాంతం మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎదిరించండి. ఇప్పుడు ఒక ప్రశ్న, మొదట వేసిన ప్రశ్న, బొట్టు పెట్టుకోవటం న్యాయమా? సిలువ బొట్టు, లేకపోతే పెట్టుకొనకుండుట న్యాయమా? మరి మెడలో సిలువ ఉంది, తీసేయమంటుండగా ఎట్లా చేద్దాం? అది న్యాయమే కదా. మెడలో సిలువ పెట్టుకోవట్లా, మెడలో వేసుకుంటున్నారు గొలుసు, దాన్ని కూడా తీసేయండి, తప్పేం లేదు. అంటే ఈ అలంకారం చేసుకోండి, అది కూడా అలంకారమే కదా. పుస్తి ఉంది, పుస్తి మీద సిలువని చెక్కుతారు. పెళ్లి టైంలో పుస్తి కడతారు చూడండి, పెళ్ళప్పుడు దాని మీద సిలువ ఉంటుంది. అది మెడలో ఉంచుకుంటున్నారు కదా. ఆ పుస్తి అసలు రహస్యం తెలిస్తే అది లింగమయ్య లింగం. ఏమన్నా లింగమయ్య లింగం. లింగం అంటే ఏందిరా? ఈ పిల్లగాడిని పట్టుకో, చూపిస్తా. పెద్దవాళ్ళని పట్టుకోకూడదు, తప్పు. అడుగడుగుడు చిన్నగా ఉన్నాడు ఆడు నిలబడితే చెప్పవచ్చు. లింగం అంటే ఏందిరా? అర్థమవుతుందా? లింగం అంటే ఏంది? వాడు వంటలు పోస్తాడమ్మా, దాన్ని లింగం అంటారు. తెలియని భాష, తెలిసిన భాష ఇది. మీకు తెలుసా? పిల్లవాడు, పసిపిల్లవాడు, 1 సంవత్సరం పిల్లవాడు, ఇప్పుడే పుట్టిండు ఆ పిల్లగాడు, 1 రోజు కూడా లేదు ఆ పిల్లగాడికి వయసు. వాడు పదే వంటలు పోస్తుండవు. ఆ వంటలు పోసే పాటుని ఏమంటారంటే లింగము అంటారు. అది కూడా తెలియని వాడు మీ దగ్గర ఉంటాడు. మూర్ఖత్వం కింద లెక్కాడు. అర్థం కదా? నీకు అది కూడా తెలీదా? అర్థమైందా?
అలింగము, లింగము కానిది. అది ఆడపిల్ల పుట్టిందిరా, పదే పదే వంటిలు పోతుంది, మీకెళ్ళి చూసుకొని చెబుతున్నాడు. వాళ్ళకెళ్ళి చూడలే, నేను చూడకూడదు వాళ్ళకెళ్ళి. ఆడపిల్ల పుట్టింది, ఇప్పుడే పుట్టింది, ఒంటిలు పోతుంది, లెట్రిన్ పోతుంది, అలింగము అంటారు దాన్ని. ఆ రెండు మిక్స్డ్ అంటే అర్థం ఏంటంటే, పుష్టి అనగా ఆ రెండు మిక్స్డ్. ఏది లింగము అలింగం మిక్స్ అయింది. మిక్స్ అంటే ఏంటి? కలిసిపోయింది. దాని ముద్ర, స్టాంప్ అనేది నీ మెడలో ఉంది. అర్థమైంది ఇప్పుడైనా? నాకు ఇది తెలియదమ్మా, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళేదాకా నాకు తెలీదు, నేను ఎక్కడో పూజలు చేసుకున్న పూజారిని, నాకేం తెలుసు ఆ విషయం. ఆ ట్రైనింగ్లో ఒక అయ్యగారు బోధ చేస్తున్నాడు, ఇదిరా దీని రహస్యము. మెళ్ళ ఏం కడుతున్నారు అంటే, పెళ్లి కూతురికి ఈ రోజు నుంచి నీకు నాకు ఈ సంబంధం ఉందని చెప్పడానికి గుర్తుగా మెళ్ళ కడుతున్నారు. అపవిత్రకరమైన ముద్ర. అది వేరే వాళ్ళకి పూజనీయమైనది, మనకేమో అపవిత్రకరంగా భావిస్తున్నాం. ఆ స్థానంలో దానికి బదులుగా సిలువను చేసి మెళ్ళ కట్టుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని తీసేయండి, దీన్ని ఆ పద్ధతినే తీసేసేయండి అసలు అంటున్నాడు వాక్యంలో. దాన్ని ధరించేటప్పుడు ఇక్కడ ధరించడం తప్పేముంది అనే మాటకు వస్తుంది. ఇక్కడ ఆయన మాట్లాడితే న్యాయంగానే ఉంది. ఎట్లాగా? నువ్వు ఇక్కడ ధరించిన అంటున్నావు, ఇక్కడ ధరిస్తున్నావు కదా, ఇక్కడ ధరించినప్పుడు ఇక్కడ ధరిస్తే ఏమవుతుంది అంటే, దీన్ని తీసిపడితే సరిపోతుంది, ఇది ధరించడం అక్కర్లేక. అసలు అలంకారమే తీసిపడేయండి పూర్తిగా, మొత్తం పేడ వదులుతుంది కదా. అలంకారమును తీసివేయుడి, అలంకారం మొత్తం తీసివేసాను. క్రైస్తవ విశ్వాసి అలంకారమును పూర్తిగా తొలగించవలను. మరి గృహాలు అలంకరించుకుంటున్నారు శుభ్రత కొరకు, సున్నం కొట్టుకున్నావు బంగ్లాకు శుభ్రత కొరకు, లేకపోతే బూజు పడుతుంది. ఒంటికి స్నానం చేయకపోతే గబ్బు కొడుతుంది. ఈ యొక్క దేహమునకు అలంకారం చేయకండి. దేహాన్ని అలంకరించుకుంటున్నారు కొందరు. దేని చేత? పౌడర్ అండి. పౌడర్ దేహానికి అలంకరించుకోవటం కాదు, అది శుభ్రత కొరకే. సబ్బు దేనికి? అలంకారం కొరకు కాదు, శుభ్రత కొరకే. వాచ్ దేనికి? టైం చూసుకోవటం కొరకు. అలాగ ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ ఉంది. కానీ దేవతా విగ్రహములకు సంబంధించిందంతా నీ ఒంటి మీద పెట్టుకొని నీవు పరలోకం పోతానంటే అది అసంభవం. నేను ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చా. ఈ విషయంలో పెంతెకోస్తు సంఘాలని మెచ్చుకోవచ్చండి. భారతదేశం యావత్తున్న పెంతెకోస్తు సంఘాలని వాళ్ళ అలంకారాన్ని ఒప్పుకోరు. వాళ్ళకు వాటి పూర్తి చరిత్ర తెలుసు. కనుక దేవునికి స్తోత్రములు. బొట్టు బావడం. మా అన్నున్నాడు, ఒక అన్న, పెద్ద నాన్న కొడుకు, పరిగెత్తుకొని వస్తున్నాడు నా దగ్గరికి. పసుపు బొట్టు పెడతాడట. పసుపు బొట్టు ఏంట్రా ఇదంటే, ఏంట్రా బాబు అంటే కొలుపు కొలుస్తున్నాడు. మా పెద్దలకి ఏదో కొలుపు కొలుస్తున్నాడు. పెద్ద నాన్న పెద్ద కొడుకు మేకను కట్ చేస్తున్నారు. నా దగ్గర పరిగెత్తుకొని వస్తుంటే, వద్దు అన్న, నేను యేసుప్రభుని నమ్మాను కదా, నాకెందుకు పెడతావు అంటే వదిలేశాడు. నన్ను వదిలిపెట్టేశాడు. యేసుప్రభుని నమ్ముకుంటే బొట్టు పెట్టరు, యేసుప్రభుని నమ్ముకుంటే నగలు నట్ర పెట్టుకోరు, యేసుప్రభుని నమ్ముకుంటే ఒక పద్ధతిగా జీవిస్తారు, గుణాన్ని అలంకరించుకుంటారు, సద్గుణము మృదుత్వం కలిగిన దాన్ని అలంకరించుకుంటారు అనేది మన వాక్యంలో చెప్పబడింది. వాక్యములో బొట్టు పెట్టొద్దు అని చెప్పబడలేదన్నావా? పడుద్ది చెప్పు ముఖం మీద. పెట్టొద్దని చెప్పబడలేదు అంటున్నారు కొందరు చాలామంది యూట్యూబ్ మెసేజ్లో. చెప్పబడింది. వాక్యముల అలంకారము చేయవద్దని ఉంది. దానిలోనే వస్తుంది బొట్టు, బోణం అన్నీ దానిలోనే వస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక తప్పుడు సిద్ధాంతాలని మీ దగ్గర తెచ్చినప్పుడు ఆ తప్పుడు సిద్ధాంతాలను రిజెక్ట్ చేసేయండి, తిరస్కరించండి. నువ్వు హైందవురాలువే కాదనను, కానీ క్రీస్తుని నమ్మేవు కదా. హింసలు పొందటానికైనా, శ్రమలు పొందటానికైనా, అన్నింటినీ ఎదుర్కోవటానికైనాను నేను క్రీస్తు యేసునందు రక్షింపబడుతున్నానని క్రీస్తుని ఒప్పుకున్నావు కదా.
గనుక అన్నిటిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. శ్రమకైనను హింసకైనను సిద్ధపడి ఉండు, రాకళ్ళు ఎత్తబడతావు. నగల నట్ర మొత్తం తీసి పడేసేయండి. బంగారం అంటే నాకు ఇచ్చేసేయండి. ఆ బంగారం అంతా అమ్మి మెట్లు కడతా, పైన ఒక బంగ్లా వేద్దాం. బంగ్లా అయితే రేకులు వేద్దాం. ఎవరి దగ్గర బంగారం అంతా ఇచ్చేసేయండి. వెండి ఉంటే ఇవ్వండి, అదంతా అమ్మేద్దాం. ఇద్దరు ముగ్గురం అది ఎంత వచ్చిందో చూద్దాం ధనం అంతా. అంతేనా? అబ్బో, బంగారం ఇవ్వటానికి వీళ్ళకి ఇష్టం లేదు, వెండి ఇవ్వటానికి ఇష్టం లేదు. ఏదో కొద్ది గొప్ప కానుక దేవుని సేవ చేయరా బాబు అని ఇస్తున్నారు కదా. దేవుని వాక్యం ఒప్పుకొనాలి. అలంకారాన్ని దేవుడు వాక్యము ఒప్పుకోవట్లేదు. ఇటొక గాజు, ఇటొక గాజు, మెళ్ళ ఒక చైను, అంతే కదండి. తగు మాత్రం అంటే అంతే కదా. ఒకటి పెట్టుకున్నా నగ పెట్టుకున్నట్టే, 10 పెట్టుకున్నట్టే. ఎవరో పాస్టర్ల పెళ్ళాలు ఇక్కడ వాచి కానొస్తుంది పెట్టుకున్నట్టుగా, మెళ్ళో చైన్ కానొస్తుంది, బంగారపు చైన్ తీసేయమంటే అమ్మో అంటదా అమ్మ, పెద్ద అయ్యగారి పెళ్ళం. చైన్ తీసేయమ్మా, నీకెందుకమ్మా దేవుని భక్తురాలకి గుణాన్ని అలంకరించుకోక అంటే ఆమె చైన్ తీయటానికి మక్కువ. ఆ బంగారం మీద ఆమె ఆ ప్రాణం ఉంటుంది, అది విడిచిపెట్టదు అన్నట్టు. బంగారు చైన్ మెడలో ఉంటుంది. నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ అయ్యగారి పెళ్ళాలు టైం చూసుకోవడానికి వాచి పెట్టుకుంటారు, కానీ ఆ యొక్క దేహాన్ని కప్పుకోవడానికి తెల్లని వస్త్రం కట్టుకుంటారు. కానీ ఈ నగల నట్ర మా అయ్యగారి పెళ్ళాలు ఎవరు ధరించలేదండి. చూడండి, అనేక స్థలాల్లో నగల నట్ర యొక్క చరిత్ర తెలిసిన వాళ్ళు వాటన్నిటినీ తీసేస్తారు. ఇది క్రైస్తవునికి తగదో, అంతే, క్రైస్తవ స్త్రీకి తగదో. మరి అలాంటి అబ్రహాము కాలంలో ఆయన కోడలను చూడండి, రెబెకా. ఆమెకి ఏదో కడియాలు ఇచ్చాడంట ఎలియాజరు, నీకు కూడా ఇచ్చాడంట కదా నగలు పెట్టుకోమని. మరి అదే పాటలో యాకోబు దగ్గరకు వచ్చేసరికి నగలు తీసేసినట్టుగా ఉంది కదా. ఏ పాటలోనైతే అబ్రాహాము కోడలకి రెబెకాకి కడియాలు పెట్టుకోమనో నగలు పెట్టుకోమని ఏమో ఇచ్చాడు చూడు ఎలియాజరు. అదే పాటలో అదే గ్రంథంలో యాకోబు దగ్గరకు వచ్చేసరికి అదంతా ఉల్టా అయిపోయింది. ఆ నగలన్నీ తీసేసి భూములు పాతేసేసాడు. దానికేం సమాధానం చెప్తావు? మరి యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుంచి కిందకు వస్తే 21వ వచనం దాకా అక్కడ మొత్తం నగలన్నీ తీసేసి గుండు కొట్టిస్తాను అన్నట్టుగా యెహోవా దేవుడు. మరి దాని సంగతి ఏమంటావు? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నగలే ధరించొద్దని, అసలే ధరించొద్దని చెప్పాడు కదా. అంటే తప్పైన కుమారుడికి ఉంగరం పెట్టాడు కదా, నీ ముఖానికి కూడా పెట్టాడు కదా, పైన ఒక సిలువ పొట్టి. ఇప్పుడు దేవుడు పెట్టాడా? తప్పైన కుమారుడికి ఉంగరం పెట్టాడు కదండి. అది అధికారానికి సృష్టిన. మరి పరలోకంలో అలంకారం ఉంటే అడగపోయిన తర్వాత అన్ని అలంకారాలు వేసుకుంది, కానీ విగ్రహాలకు సంబంధించిన నగల నట్రన్నీ వేసుకొని పరలోకంలో కులుకుదు. కానీ బంగారం మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు నీకు, వెండి మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు, నీ డబ్బు మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు నీకు, నీ భార్య మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు, భర్త మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు, నీ పిల్లల మీద ఉన్న ప్రేమ దేవుని మీద లేదు. సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ ప్రేమతో, పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించమని ఆయనంటే, నువ్వేమో ఇంకా ఆ తప్పైన కుమారుడు పెట్టుకున్నాడు కదా ఉంగరం, వాళ్ళ తండ్రి అలంకరించాడు కదా, ఇవన్నీ ఏమేమో చెబుతుంటావు. వాటి మీద ప్రేమ సావక, నగల నట్ర మీద ప్రేమ సావక అవి చెబుతున్నావు. బైబిల్ ఏమంటుంది? అలంకారము ఉండక అని చెబుతున్నాడు. ఇవన్నీ చేయటం నా వల్ల కాదండి అంటే, పెట్టుకోండి, సిలువ బొట్టు పెట్టుకోండి, ఆ బొట్టుకు పోతే కుంకుమ బొట్టు పెట్టుకో, ఒక పెద్ద దయ్యాన్ని పెట్టుకొని పూజ చేయి, వద్దన దేవుడు అంతేనా? మరి ఇంకే ఇక్కడ ఏమంటున్నాడు? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు హింస పొందుదురు. బంద్ చేస్తున్నా. మంచి భక్తితో
యెహోవా యెడల ప్రేమ కలిగి జీవించాలనుకున్న వారు హింస పొందుదురు అన్నాడు. హింస పొందటానికి సిద్ధమా? సుఖంగా ఈ అలంకారాలని ధరించుకోవటానికి సిద్ధమా? సుఖంగా ఉండటానికి సిద్ధమా? అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ వచ్చినా ఎదుర్కోవటానికి సిద్ధమా? లేకపోతే ఈ లోకంతో కలిసిపోవటం సిద్ధమా? ఇన్ని రోజులు చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది, ఇన్ని రోజులు చేసిన ప్రార్థన అంతా వట్టిదైపోతుంది. అది దేవుని యేడల ఉన్న ప్రేమ, దేవుని యేడల ఉన్న ప్రేమను వ్యక్తం చేయట్లేదు. నీవు దేవుని కంటే ఎక్కువ ఈ నగల నట్రాన్ని ప్రేమిస్తున్నారు. అందుకనే చాలామంది నగల నట్రాలన్నింటినీ ఈ వాక్య ప్రకారంగా తీసివేస్తున్నాము అని చాలామంది ఆ వాక్యాన్ని వెంబడిస్తున్నారండి. నగల నట్ర తీసేసినప్పుడు అలంకార శాస్త్రానికి సంబంధించిన అలంకారం అంతటిని, రంగులుని తీసివేస్తారు. నీ దేహం ఎంతో గొప్పది, నీ దేహము ఎంతో అందమైనది. దేహము, ఈ శరీరము చాలా అందమైనది. అందమైందా కాదా అద్దం ఎదురు నిలబడి చూసుకో నిన్ను నువ్వు. నీ కన్ను అందమైందా కాదా? నీ ముక్కు అందమైందా కాదా? నీ చెవ అందమైందా కాదా? నీ రూపం అందమైనదా కాదా? అద్దం ఎదురు నిలబడి చూసుకో. అందాన్ని చెడగొట్టుకోవటానికి దీనికి ఒక బెజ్జం వేస్తారు, దీనికి ఒక బెజ్జం వేస్తారు, ముక్కుకు ఒక బెజ్జం, 2 చెవులకు 2 బెజ్జాలు, అందాన్ని చెడగొట్టుకోవటానికి పొడుచుకుంటున్నారు. దీన్ని తూట్లు కట్టెలు పెట్టుకుంటారు. ఇక్కడ దీనికి తూట్లేసి పెద్ద కట్టె పెడతారు. ఇవ్వండి ఆదిలాబాద్ జిల్లా వయసు వాళ్ళు నేను ఉంటుంది కట్టె ఈ చెవులో పెడితే ఇట్లా చూసా నేను. దొంగలు కోసేస్తారు, మీ ఇష్టం. ఇక ఏం లేదు, బంగారమును తీసుకెళ్ళి ఇక్కడ పెడతారు, బేసర్లుగా ఏది పెడతారు చూడు. ఇక్కడ ఏంటది, బంగారం పెట్టుకుంటారు. దొంగలు కోసేస్తారు నీ చెవుల్ని, ముక్కును కోసేస్తారు బంగారం దోసకపోవడానికి. ఇష్టం, నీకు ఇష్టం. అది నేను అన్నది కరెక్టే, జరుగుద్ది. ఒక అయ్యగారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, టైం అయిపోయింది, ఏం చెప్పాలా? ఒక అయ్యగారు బస్సులో ప్రయాణం చేస్తున్నారు. దొంగలు కొట్టడం అంటే ఎట్టుంటుందిరా అనుకుంటా పోతున్నాడు, బస్సులో నడిరాత్రిలో పోతున్నాడు. నిజంగానే కత్తులు వచ్చి పడ్డాయట, చూపిస్తున్నాడు. తీసేయి, ఈ బంగారం అంత ఇచ్చేయి ముందని అంటున్నాడు. తెగిపోతే పొడుస్తాను అంటున్నాడు. అక్కడికి ఒకళ్ళని వేసేసాడు కత్తితో. ఒకళ్ళని కోసేసరికి మరొకళ్ళు భయపడి తీసేసి ఇస్తున్నారు అన్నాడు. బంగారం వెళ్ళిపోతుంది దొంగల చేతులకి, ఆగదు. అట్లా అవుతుంది. బంగారం మీద ప్రాణం పెట్టుకున్న వారు తృప్తి నొందరు. ఆ దేవునికి ఇచ్చేసేయండి. వెండి మీద ప్రాణం పెట్టుకున్న వారు తృప్తి నొందరు. అది కూడా దేవునికి ఇచ్చేసేయండి. సేవకు డబ్బులు వస్తాయి. అవి పెట్టుకునే వాళ్ళు ఎవరంటే అన్యులు, వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు దేవుని నమ్ముకుంటే వాళ్ళు కూడా తీసేస్తారు. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక, మిమ్మల్ని కూడా దీవించును గాక. ప్రార్థన చేయండి.